ఇండియాలో కొన్ని కంపెనీలు పోటీని దాటేశాయంతే, ఏకంగా మార్కెట్నే శాసిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఇంతకీ మోనోపోలీ స్టాక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో వాళ్లకు ఎదురే ఉండదు. మొదటగా ప్రభుత్వమే కింగ్గా ఉన్న కొన్ని రంగాలను పరిశీలిద్దాం. ఇండియాలో ట్రైన్ జర్నీ చేసే ఎవ్వరికైనా ఈ పేరు బాగా పరిచయం. అదే ఐఆర్సీటీసీ. అంటే ఆన్లైన్ రైల్ టికెట్స్ బుక్ చేయాలంటే ఇంకో ఆప్షనే లేదు. 100% వాళ్లదే రాజ్యం. ఇక ఇప్పుడు భూమి నుంచి ఆకాశంలోకి వెళదాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో. మన ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసేది కేవలం హెచ్ఏఎల్ మాత్రమే. నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్. ఇక్కడున్న దిగ్గజం కోల్ ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. మన దేశంలో వాడే బొగ్గులో ఏకంగా 80% వీళ్లే సప్లై చేస్తారంటే చూసుకోండి. సో ఇదన్నమాట సంగతి. రైల్వేస్, డిఫెన్స్, ఎనర్జీ ఇలాంటి కీలక రంగాలన్నీ ప్రభుత్వ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. సరే, మరి ప్రైవేట్ సెక్టర్లో మోనోపోలీ ఎలా క్రియేట్ అవుతుందో చూద్దామా? ఇది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. పవర్ని కొనడానికి, అమ్మడానికి ఇదొక మార్కెట్ ప్లేస్ అన్నమాట. దీని డామినేషన్ చూడండి. మార్కెట్లో దాదాపు 95% వాటా దీందే. ఇంకెవరు పోటీ ఇస్తారు? చివరిగా ఒక కంపెనీ. దాని పేరు కన్నా దాని బ్రాండ్స్ మనకు బాగా తెలుసు. ఆ కంపెనీయే పీడీలైట్ ఇండస్ట్రీస్. ఫెవికాల్ వెనుక ఉన్న అసలు శక్తి ఇదే. అడెసివ్స్ మార్కెట్లో ఏకంగా 70% వాటాతో ఇదొక తిరుగులేని కింగ్. అయితే ఇంత మార్కెట్ పవరుంటే ఇన్వెస్టర్లకు దానివల్ల ఉపయోగమేంటి? ఇలాంటి కంపెనీలకి ఒక బలమైన కోటలాంటిది ఉందన్నమాట. పోటీదారులు లోపలికి రాలేరు. దీంతో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మోనోపోలీ ఉంటే చాలు, ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అని చెప్పగలమా?